మహావీర్ ఆసుపత్రి అనేది 1975లో జలగ వెంగళరావు గారు ట్రస్ట్ హాస్పిటల్కి రూపాయికి ఎకరం చొప్పున లీజ్కి ఇచ్చారు. అప్పట్లో సెంట్ తెరీసా ఇట్లాంటి దుర్గాబాయి దేశ్ముఖ్ లాగానే మహావీర్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చి సర్వీస్ యాక్టివిటీ చేయమన్నారు. వెంగళరావు గారు ఊర్లోనే నేను చదువుకున్నాను కాబట్టి, మా నాన్నగారిని చదివించింది కాబట్టి వెంగళరావు గారు కాబట్టి, ఆయన గారికి నేను వైద్యం ఇక్కడ మహావీర్లో చేస్తున్నాను కాబట్టి ఆయన గారి ప్రోత్సాహం కూడా నాకు ఉండింది. జలగ వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము ఆయన గారితో కలిసి భోజనం చేసేవాళ్ళం. కానీ తర్వాత నేను దంత వైద్యుడు అయిన తర్వాత ఆయన కలవలేదు. ఒకరోజు కలిసినప్పుడు నాకు ఆయన పాపం ఆయన పెరుగు అన్నం పిసుక్కొని మింగుతున్నారు, ఎందుకంటే దంతాలు లేవు ఆయనకి. అప్పుడు సార్ నేను దంత వైద్యుడిని అంటే నాకు పోయినప్పుడల్లా పీకేస్తున్నారు పళ్ళు, అందుకని పోవటం లేదు అని అంటే ఆయన గారిని నేను మహావీర్ హాస్పిటల్కి తీసుకొచ్చి పళ్ళు గట్టి తినేలాగా చేయగలిగాను. అది నాకు నేను అనుకోవటం మా నాన్నగారిని ఆయన చదివించినందుకు నేను రుణం తీర్చుకున్నానేమో అనుకుంటాను ముఖ్యమంత్రిగా. దాని తర్వాత మహావీర్ హాస్పిటల్లో ఆ రోజుల్లో హైదరాబాద్లో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరూ కన్సల్టెంట్గా ఉండేవారు. ఇక్కడ కన్సల్టెంట్గా రావటం కూడా చాలా కష్టం దొరకటం. ఇప్పుడు మనం కూర్చున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కట్టించిన తర్వాత ఎప్పటి వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లేని మొట్టమొదటి దంత వైద్య యూనిట్ 10 చైర్లతోటి ఇక్కడ మహావీర్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఇనాగరేట్ చేస్తారు, ప్రారంభిస్తారని కూడా మాకు అనుకోలేదు. అయితే నేను చేసే కార్యక్రమాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆ రోజు ఉన్న వాళ్ళు రికమెండ్ చేసి ఉంటారు. ప్లస్ రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన మహావీర్ హాస్పిటల్ చూస్తున్నారు కాబట్టి మాకు అదృష్టం కూడా కలిసి వచ్చింది.